హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రాజు శ్రీనివాస్. ఈరోజు వీడియోలో నేను ఇది ట్రెడిషనల్ వంటకం. ఈ ట్రెడిషనల్ వంటకాన్ని ఇంకొంచెం న్యూట్రిషన్ వాల్యూతోని ఇప్పుడు మనమున్న రోజుల్లో తినే విధంగా ఎలా చేసుకోవాలో మీకైతే నేను చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రెసిపీ మొత్తాన్ని చూసేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నేను 1/2 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. 1/2 కిలో బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేశాను. ఆ చేసిన బెల్లంలో ఇలా వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో బెల్లం కరిగే వరకు అయితే మనం మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లాన్ని నేను ఎందుకు కరిగించుకున్నానో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ నేను న్యూట్రిషన్ వాల్యూతో ఎలా చేసుకున్నానో చెప్తా అన్నాను కదా. ఏంటంటే బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పుచ్చగింజలు, ఎండు కొబ్బరి, ఇంకా ఎలాచి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ని. తర్వాత ఒక బేషన్ తీసుకొని బేషన్లో 1 కేజీ వరకు అయితే సజ్జపిండి తీసుకున్నా. ఆ సజ్జపిండిలో మనం మిక్సీ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ పౌడర్ని సజ్జపిండిలో వేసేసి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా స్వీట్స్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మొత్తం కలిసేలాగా ఇలా చక్కగా కలుపుకున్నాము. తర్వాత బెల్లం సిరప్ తయారు చేసుకున్నాం కదా, దాన్ని ఎందుకు నేను మరిగించానంటే మనం బెల్లంలో ఎప్పుడైనా కూడా కొంచెం చిన్న చిన్న ఇసుక లేదంటే నలకలు ఇట్లా ఉంటాయి. అవన్నీ డైరెక్ట్గా మన ఫుడ్లోకి పోకుండా ఇలా కరిగించుకొని వడకట్టుకున్నామంటే అవి మనకి ఇలా అడుక్కొచ్చేస్తాయి. చూడండి, మొత్తం చిన్న చిన్నగా ఉంది, ఇసుక చాలా ఉండింది. అలాగే ఇలా నలకలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇలాగా స్టెయినర్లోకి వచ్చేసాయి. సో ఈ విధంగా వడకట్టుకున్నాం. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం సిరప్ని సజ్జపిండిలో అయితే పోసేసుకున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మంచిగా ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. ఇంకా ఈ పిండిని గట్టిగా చపాతీ ముద్దలాగైతే కలుపుకోవద్దు. ఇది ఎట్లయినా మనం పిండి మంచిగా కలుపుకోవాలంటే ఈ గరిటెలు అయితే ఉండకూడదు. మంచిగా చేతితో కలుపుకుంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. గరిటె తీసి పక్కన పెట్టేసి పిండిని అయితే ఈ విధంగా కలిపేశాను. ఎప్పుడు కూడా చపాతీ ముద్దలాగా చేసుకోవద్దు. చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్ ఉండేటట్లయితే పిండిని కలుపుకోండి. అప్పుడే మనకి సజ్జబూరలు అనేవి మంచిగా పొంగుతాయి. ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని అయితే హీట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇట్లా కిచెన్ పక్కన స్టవ్ పక్కన ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఇలా నేను పాలిథిన్ కవర్ని అయితే వేసుకున్నాను. ఆ పాలిథిన్ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. అదేవిధంగా నా చేతికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం కలిపెట్టుకున్నటువంటి సజ్జపిండిని ఇలా బాల్స్ లాగా చేసి, ఇంకా మనం అరిసెలు చేసుకుంటాం కదా ఎలాగైతే ఫింగర్స్తో ఇలా మంచిగా రౌండ్గా చేసుకుంటామో చిన్న చిన్న రౌండ్స్ లాగా, అది అప్పాల్లాగా అలా చేసుకోవాలి. అలా చేసుకొని మొత్తం బాల్స్ అన్నిటిని కూడా అలానే చేసుకోవాలి. ఇలా చేసుకునే లోపు మనకేంటంటే ఆయిల్ కూడా మరిగిపోతుంటుంది. ఈ విధంగా చేసుకునేటప్పుడు ఎక్కువ మందం లేకుండా చేసుకోండి, అలాగని ఎక్కువ పల్చగా లేకుండా కూడా చేసుకోవాలి. అలా పల్చగా చేయకూడదు, అలా అని ఎక్కువ మందంగా కూడా చేయకూడదు, మీడియంలో చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ కాలిందో లేదో చెక్ చేసుకొని, ఆయిల్ కాలిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే మనం సాగొట్టుకున్నాం కదా అప్పాల్లాగా, వాటిని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ ఉన్నామనుకోండి, చూడండి పొంగుతున్నాయి కదా, ఈ విధంగా అయితే చక్కగా పొంగుతాయి. ఇంకా వాటి కలర్ కూడా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి, ఎక్కువ మాడనివ్వకూడదండి. ఒక బ్యాచ్ తీసేసాను. తర్వాత మరలా వేసేసుకున్నాను. ఇవి చూడండి ఇంకా ఎంత క్యూట్గా పొంగాయో, మన పూరీలు ఎలా అయితే పొంగినాయో అలాగే పొంగాయి ఇవి కూడా. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇంకా ఇది మన హెల్త్కి ఎంతో మంచిది కదండి. సజ్జపిండి, బెల్లము
వాటితో పాటు ఇంక ఇప్పుడు మన ఈ రోజుల్లో దొరికేటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా హెల్దీ అన్నమాట. ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో మీలో ఎవరైనా చేశారా? చేసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.